హాయ్ బ్రో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం అయితే మనం కొత్తగా పెట్టిన అరకు పెనట్రీ దగ్గర అయితే ఉన్నాం. ఇందులో చాలా క్యాంపింగ్ అండ్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ ఫ్రేమ్ చూస్తున్నారు కదా, ఇది కూడా వుడ్తో చేశారు బ్రో, రియల్ వుడ్తో చేశారు చూడండి. ఓకే, మనం అక్కడ ఇంకా టికెట్ కౌంటర్ ఉంది, వెళ్ళి టికెట్ తీసుకుందాం. సపరేట్ ఎంత అవుతుంది? 300 అవుతుంది. దేనికి? 300 కెమెరా బ్రో? కాదండి, క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి. క్యాంప్ ఫైర్ కా? ఓకే. స్టే ఎంత పడుతుంది? 1000 అన్న, 2 మెంబర్స్. టెంట్కి ఎంతమంది పడతారు? ఇద్దరు అన్న, 2 మెంబర్స్ అయితే 1000. ఓకే, ఏముంటుందా? 25. ఓకే, 4 ఇచ్చారా? పర్ పర్సన్కి ఎంట్రీ 25 రూపీస్ బ్రో. లెట్స్ గో, వెళ్దాం. ఇక్కడ చూడండి ఏదో ఉంది అక్కడ. 19th November 2023లో ఓపెన్ అయిందా? శంకుస్థాపమా? ఓపెన్ అనుకుంటా, అంటే శంకుస్థాపన ఏదో ఉంది సంథింగ్. ఇంకా లోపలికి పదండి. 25 హైలైట్. ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. మీరు కానీ కపుల్ వెడ్డింగ్ ఫోటోషూట్స్, బర్త్డే ఫోటోషూట్స్, ఎనీథింగ్ చూసారా, చాలా బాగుంది. కొంచెం సేఫ్ రావచ్చు. అక్కడ కేఫ్ ఉంది, మొత్తం వుడ్తో చేసినవే. మనకి ఎంట్రీ బోర్డు కూడా వుడ్తో చేసిందే. ఇంకా చాలా గ్రీనరీగా ఉంది. అండ్ అలా చూద్దాం పదండి. షూట్స్ అవుతున్నాయి, ఇది లాస్ట్లో చూద్దాం, అటు నుంచి వెళ్ళొచ్చు. ఇది రాశారు నేచర్ క్యాంపింగ్ ఫోటో ఫ్రేమ్ 1 పార్క్ ఆఫీస్ అంట. ఇదే అనుకుంటా ఫోటో ఫ్రేమ్. ఇంకా అవుతుంది, ఇంకా అవ్వాల. ట్రీస్ చూడండి బ్రో, మార్నింగ్ వస్తే మంచి ఫొటోస్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ వస్తే, సన్ రైజ్ అవుతున్న టైంలో వస్తే. ఎందుకంటే ఎటు చుట్టూ పెద్ద కొండలేం లేవు కదా, అంటే ఈక్వల్గా సన్ రైజ్ అవుతుంది అనమాట. కొండలు ఉంటే కొంచెం ఒకవైపు ఉంటే ఒకవైపు ఉండదు, అలా ఉంటుంది. ఇటు క్యాంప్ ఫైర్ చూద్దాం అటు వెళ్ళి. అలా బోర్డు చూసాం కదా, నేచర్ క్యాంపింగ్ అని. ఇలా ఒక ఎంట్రీ ఆర్చ్లా ఉంది. అంతా క్యాంప్, అదే టెంట్స్ ఇవన్నీ. ఇక్కడ ప్రతిదీ ఒక బ్లాక్ లాగా ఉంది కదా, సిమెంట్ బ్లాక్ లాగా. అక్కడ ఒక్కొక్కటి టెంట్ వస్తుంది. ఇవి పెద్ద టెంట్స్ అనుకుంటా, ఇది చిన్నవి. అరౌండ్ 20+ ఉన్నట్టున్నాయి నేను చూసుకుంటే. మొత్తం 20+ టెంట్స్ ఉన్నట్టున్నాయి. చాలా బాగుంది బ్రో. ఈసారి వచ్చినప్పుడు టెంట్ స్టే చేయాలి. ఎదురుగా క్యాంప్ ఫైర్ ఉంది బ్రో. ఇద్దరు టెంట్కి అయితే ఇద్దరు ఉండడానికి టెంట్ అయితే 1000 అంట. ప్లస్ క్యాంప్ ఫైర్ కావాలంటే ఎక్స్ట్రా 300 అంట. ఎంట్రీ ఫీజు ఈక్వల్ 25 రూపీస్. బాగుంది. వాటర్ సప్లై ఉంది, అండ్ షాప్ ఉంది, అండ్ అంతే. డస్ట్బిన్, అంటే కొంచెం క్లీన్గా ఉండడానికి, క్లీన్గా ఉన్న వాళ్ళకి. నేను వెళ్ళే ప్రతి ప్లేస్లో ఏదో చెత్త కనిపిస్తుంది, చాలా వచ్చేస్తుంది. అండ్ వెళ్ళాక ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఫోటో ఫ్రేమ్. ఇంకా తయారవ్వలేదు, అవుతుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం బాగుంది. కడుతున్నట్టే ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్డ్గా ఒకటి ఇప్పుడే కట్టినట్టున్నారు. ఫ్రెష్గా ఉంది, కూర్చుందా ఏమవుతుందో. పర్లేదు బ్రో, సేఫ్గానే ఉంది. ఇప్పుడు రీసెంట్గా కట్టినట్టుంది, అదే పెట్టినట్టుంది ఇదంతా. అక్కడ ఇంకోటి వస్తుంది. ట్రీ చుట్టూ బాగా పెట్టారు బ్రో, అంటే కొంచెం ఎకో ఫ్రెండ్లీగా ఉంది. అంటే బయట ఇంకేమో యూజ్ చేయకుండా ప్లాస్టిక్ అని ఇక్కడ దొరికే వుడ్ ఇక్కడే యూజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద గుడ్ చాయిస్ అనేది నా ఒపీనియన్. బయట ఎంట్రీ బోర్డు కూడా వుడ్తో చేయడం అనేది అమేజింగ్లీ సూపర్ బ్రో. ఇక్కడ ట్రీ డెక్ ఉంది, అంటే ఇలా ఉంటుంది అనమాట. పదండి చూద్దాం వెళ్ళి. ట్రీ డెక్ ఎక్కలేదు బ్రో నా లైఫ్లో, చూద్దాం. లెట్స్ గో, ఎక్కుదాం రండి బ్రో. నా లైఫ్లో ఇలాంటి ల్యాడర్లు ఎప్పుడు ఎక్కలేదండి. పర్లేదా? అసలుకే మనం 90 kgs పర్సన్ ఇది పట్టుకొని ఎక్కొచ్చు. పదండి పైగా బ్రో. బ్యాగ్ తీసి మళ్ళీ ఎక్కుతున్నా.
సూపర్ బ్రో. ఎప్పుడు ఎక్కలే, ఫస్ట్ టైం ఎక్కడం హైలైట్, మస్ట్ ట్రై. ట్రీ డెక్ అంట అది అంటారు. ఫస్ట్ టైం నేను ఇలాంటి ల్యాడర్లు కూడా ఎక్కడో నా లైఫ్లో. ట్రీది చాలా బాగుంది, న్యాచురల్గా గట్టిగా ఉంది బ్రో. కాస్తుంది, నేనైతే 90-95 కాస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా. ఎక్కొచ్చు, యూ కెన్ డైలీ. నేను ఎక్కానంటే ఎవరైనా ఎక్కొచ్చు బ్రో. ఓకే అయితే ఎక్కేసాం, హైలైట్గా ఉంది. ఒకసారి వ్యూ చూడండి. ఈ బ్రిడ్జ్ దగ్గర పెద్దగా ఏం లేదు, రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది బ్రో. ట్రైన్ వస్తే బాగుండు, మంచి వ్యూస్, హైలైట్గా ఉంటుంది. క్యాకలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూడండి, ఇంక ఇది ఫస్ట్ ఫ్లోర్. 10 feet ఉంటుంది నాకు తెలిసి, ఉంటే ఒక 8 feet ఉంటుంది. 8 or 10 ఉంటుందా? 10 ఉంటుంది. ఓకే 10 ఎందుకు ఉంటుంది రా, ఫ్లోర్ అంత లేదు అంత. ఐ థింక్ ఇదంతా ఒక 8 to 10 feet ఉండొచ్చు. ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాం, అక్కడ ఇంకో కొన్ని ఉన్నాయి, అవి చూసేసి మన వుడెన్ కేఫ్ దగ్గరికి వెళ్దాం. నేను కొన్ని వీడియోస్లో చూసా బ్రో, అస్సలు ట్రైన్ రావట్లేదు. ట్రైన్ వస్తే బి వెరీ హ్యాపీ, బట్ రావట్లే. వెళ్ళిపోయా ఆల్రెడీ, లాస్ట్ వెళ్ళే బూట్స్ వెళ్ళిపోయింది. ఇంకో ట్రైన్ ఉన్నట్టుంది, అది ఎన్ని గంటలకు వస్తుందో తెలియదు బ్రో. చూద్దాం పోయి. అక్కడ ఏదో ఇంకా ఫ్రేమ్ ఉంది చూసారా, సంథింగ్ ఏదైనా కంటిన్యూస్ ఏమో, అక్కడ నుంచి ఆయన కంటిన్యూ చేస్తారేమో అనుకుంటున్నా. ఇప్పటివరకు అయితే ఇంతే కట్టారు. ఇక్కడ ఉన్నాయి, ఇవి ఏ ట్రీసో తెలియట్లేదు బ్రో, పైన్స్ ట్రీసా లేదంటే ఇంకేమైనా ట్రీసా తెలియట్లేదు అస్సలు. ముందుకు పోదాం. ఇక్కడ ఇంకో బోర్డు ఉంది బ్రో, అక్కడ నుంచి ట్రీ డెక్ చూసేసాం. ఫోటో 2 ఓకే. ఎక్కనింత ఏదో చూడలా. హిల్ వ్యూ పైకి వెళ్ళిపోమంటుంది ఏంటి బ్రో, ముందుకు వెళ్ళమనేమో. సన్సెట్ పాయింట్, సన్ ఇప్పుడు లేదు, సన్ వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకి పక్కకి ఇటుపక్క అటుపక్క అన్నీ అయిపోయాయి. బాగా పోదాం. ఇంకా ఆ వుడెన్ కేఫ్ చూద్దాం పదండి, లెట్స్ గో. ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి ఇలా వచ్చాం కదా, ఫస్ట్ రైటే కేఫ్. ఫస్ట్ చెప్పే కదా మీకు చూపిస్తాను, ఇదే. ఇక్కడ లెఫ్ట్ సైడు యూ క్యాన్ టిఫిన్స్ కట్ చేయొచ్చు బ్రో. ఇక్కడ టిఫిన్స్ కానీ కూర్చోవచ్చు, టైంపాస్. అక్కడ ఇంకా కొన్ని అదే చేస్తున్నారు, చెక్క వుడ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఎంట్రీ కేఫ్ కమ్ టిఫిన్స్ ఎవ్రీథింగ్ ఉండొచ్చు నాకు తెలిసి. చూద్దాం. ఇది వ్యూ పాయింట్, ఇక్కడ హైలైట్ ఉంది. పైకి వెళ్దాం, ఫస్ట్ జ్యూసెస్ వెళ్దాం. ఏముంది కేఫ్, మొత్తం వుడ్తో చేశారు బ్రో, అది నాకు బాగా నచ్చింది. మెయిన్లీ అంతా వుడ్తో చేయడం అనేది ఇట్స్ రేర్ వన్. అండ్ ఈకో ఫ్రెండ్లీ కూడా, ఇక్కడ ఉన్న వుడ్స్తోనే చేశారు అనుకుంటా నాకు తెలిసి. బడ్జెట్ ఫ్రెండ్లీ. మెయిన్లీ గవర్నమెంట్ ప్రైవేటో తెలియట్లే. టేబుల్స్ కూడా వుడ్డే. సంథింగ్ కుకింగ్ ఏదో ఉంది, ఫుడ్ ఏమైనా కుక్ చేస్తారో లేదో తెలీదు, చూద్దాం. క్లోజ్ బ్రో, ఎవరు లేరు ప్రెజెంట్. అయితే టీ అవైలబుల్ ఉంది, కావాలంటే డ్రింక్ చేయండి. కొత్త కాబట్టి పర్లేదు బ్రో, ఎక్కినప్పుడు కొంచెం చూసుకొని స్లోగా ఎక్కండి. ఒక్కోసారి వుడ్ కదా, మేబీ ఏ అవకాశం. లైట్స్ వేసారు బ్రో ఇప్పుడే, లైటింగ్ ఆన్ అయింది. లైటింగ్ కేఫ్ దగ్గర ఆన్ అయింది, ప్లస్ ఈ చుట్టూ ఈ ఫ్రేమ్ చుట్టూ కూడా ఆన్ అయింది. అండ్ ఎంట్రన్స్ అండ్ అక్కడ క్యాంపింగ్ దగ్గర చూడండి, క్యాంపింగ్ దగ్గర కూడా ఆన్ అయింది. సో బ్రో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అండ్ ఆ ట్రీ డెక్ నాకు ఇందులో బాగా నచ్చింది. అండ్ క్యాంపింగ్ విత్ క్యాంప్ ఫైర్తో పాటు హైలైట్ బ్రో. ఈ కేఫ్లో కూడా మంచి ఫొటోస్ దిగొచ్చు ఇలా నైట్ టైము, లైట్స్ అనేక హెవీగా వస్తే. డిఎస్ఎల్ఆర్ అయితే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ ఐఫోన్తో కూడా బాగానే వస్తాయి, ప్రో సిరీస్ హైలైట్గా ఉంది. సూపర్ బ్రో, అసలు 25 రూపీస్ వర్త్ ఇట్. అండ్ మీరు క్యాంప్ గట్ చేయాలంటే 1000 ఇద్దరికైతే, అంటే పర్ పర్సన్ 500. అండ్ క్యాంప్ ఫైర్ కావాలంటే ఎక్స్ట్రా 300 అనమాట. అంతే బ్రో. ఇది ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి, ఆ వర్క్స్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి. ఫైనల్ అవుట్పుట్ నెక్స్ట్ వింటర్కి హైలైట్గా ఉంటుందేమో, చూడాలి.
బ్రో అండ్ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, ఇక్కడ మన హీరో వినట్లే హెల్మెట్ పెట్టడం వల్ల. ఇక్కడ మన కేఫ్లో అయితే మాత్రం టిఫిన్స్ మార్నింగ్ ఉంటాయంట, నెక్స్ట్ ఈవినింగ్స్ టీ అండ్ కాఫీ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఫుడ్ ఇక్కడ తినాలనుకుంటే మాత్రం ఆర్డర్ చేసుకోవాలి బ్రో. ఆర్డర్ చేసుకుంటే అంటే ఆ టైంకి తెప్పిస్తారంట, చేస్తారు, లేదంటే ఇక్కడ చేస్తారంట. బిర్యానీ ఏదైనా ఎనీథింగ్ ముందు ఆర్డర్ చేసుకోవాలంట. అంటే క్యాంప్ ఫైర్లో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు ఎవరైనా మనీ ఇచ్చి ఆర్డర్ చేసుకోవాలంట. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు ఇది డెవలపింగ్ స్టేజ్లో ఉంది, అంత క్రౌడ్ అయితే లేదు, టెంట్స్ కూడా అంత ఫుల్ అవుతున్నట్టు కనిపించట్లేదు. అండ్ చాలా బాగుంది బ్రో, ఫ్యామిలీతో రావడానికి కానీ ఎక్స్పీరియన్స్ హైలైట్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్స్ టీ కాఫీ నాకు అలవాట్లేదు కాబట్టి అది. అండ్ మీకు ఈ అరకు పినట్రీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, మీరు ఎప్పుడు వెళ్తారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి బ్రో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అంటే వీడియో వర్త్ ఇట్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఛానల్ చెక్అవుట్ చేసి కొన్ని వీడియోస్ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి కమింగ్ సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.